సార్ ముందుగా మాట్లాడుకోవాలంటే తెలంగాణలో మార్వాడీలు గో బ్యాక్ అని చెప్పి కొన్ని నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు మొత్తం దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ అటు బీజేపీ వాళ్ళు మాత్రం మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నారు. రాజా సింగ్ కావచ్చు, అలాగే మాధవీలత కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా కొద్ది తెలంగాణ వాదులని టచ్ చేసినట్టుగా అనిపిస్తున్నాయి. సో ఇది మరొక ఉద్యమంలో మారే అవకాశం ఉందంటారా? యమునా, మీకు అట్లాగే ఓల్గా నుంచి నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఇదేమో బీజేపీ మతం గీత గీస్తే దానికన్నా పెద్ద గీత కులం గీతను ఈ మధ్యన కాంగ్రెస్ ఎత్తుకుంది. అంటే కులగణన, అట్లాగే బీసీలు 2% రిజర్వేషన్. ఇట్లా ఇందులోని మరొక విభజన ఏంటంటే కులాల మధ్య, ప్రాంతాల మధ్య విభజన సృష్టించడం. అందుకనే మాధవీలత, రాజా సింగే కాకుండా బండి సంజయ్ కూడా నిన్న మాట్లాడారు చాలా పెద్ద ఎత్తున. ఎంఐఎం అట్లాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కూడా మరి మార్వాడీలను వేరు చేస్తూ రేపు ఉత్తరాది వారు కూడా బిజినెస్ చేయొద్దని చెప్పి ఇట్లా పోతే మరి ఎవరు మిగులుతారు? మార్వాడీలు దేశ ప్రయోజనాలకు రక్షిస్తున్నారు, ఆర్థిక ప్రయోజనాలు రక్షిస్తున్నారు. ఆర్థికంగా బలోపేతం కావడానికి మార్వాడీలు కూడా ఒక వర్గం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడైనా బతకొచ్చు. నేనేమంటా అంటే రాజ్యాంగం ప్రకారం మొన్నటిదాకా 370 ఆర్టికల్ రద్దు కాకముందు జమ్మూ కాశ్మీర్ లో ఎవరైనా ఆస్తులు కొనడానికి వీలు లేకుంటుంది. ఇది రద్దు అయిన తర్వాత ప్రదేశం అంతా ఒకే చట్టం, ఒకే దేశం అమలుతుంది. అటువంటి ఎవరు ఎక్కడ బతికినా తప్పులేదు, అది సూత్రప్రాయంగా. కానీ ఇప్పుడు వీళ్ళ కులాల విభజన తీసుకొచ్చి లేకుంటే ఉత్తరాది, దక్షిణాది అట్లాగే మార్వాడిల కులాన్ని వ్యతిరేకిస్తూ స్వర్ణకారులు కానీ లేకుంటే ఇతర చూస్తున్నాం కదా మనం. బంగారం షాపులను మార్వాడీలు పెడుతున్నారు, కిరాణా షాపులు కూడా మార్వాడీలు పెడుతున్నారు. చాలా రంగాల్లో తెలంగాణలో మార్వాడీలు బేకరీస్ కానీ ఇవన్నీ పెడుతున్నారు. అటువంటి అప్పుడు ఈయన ఏమంటున్నాడు, రోహింగ్యాలకు వ్యతిరేకంగా చేస్తామని. బండి సంజయ్ అంటే ఈయన కులం గీత మీదకి ఇస్తుంటే మతం గీత పెద్దదికి ఇస్తారు. రోహింగ్యాలు అంటే కొంచెం నయం అనుకోండి. అది కాకుండా రేపొద్దున ఒకటే మాంసం దుకాణాలు కానీ చెప్పులు కుట్టే కాడి మొదలు పెడితే చాలా కొన్ని వర్గాలు అంటే ముస్లింల పేరు చెప్పుకుంటా ఆయన బహిరంగానే చెప్పినట్టు లెక్క చేస్తున్నారు. అటువంటి అప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా కూడా నేను పూల వ్యాపారము. అందుకని ఇప్పుడు చూడండి, ఈ మధ్యన ముస్లింల దగ్గర పూలు కొనొద్దని, అంటే వాళ్ళ దేవాలయాల దగ్గర, ముస్లిం వ్యాపారస్తుల దగ్గర, అట్లాగే మాంసం వ్యాపారస్తులు పూర్తిగా ముస్లింస్ ఎక్కువ మంది ఉంటున్నారు. అంటే హిందూ సహోదరులు కటిక వాళ్ళు ఉంటారు, ఇది మాంసం అంతా వాళ్ళ హలాల్ అనే దానికి వ్యతిరేకంగా వాడు ఉమ్మిస్తారు అని చెప్పి ఇట్లా పెద్ద ఎత్తున విద్వేషాలు చేర్చబట్టే ప్రయత్నం ఇటు బండి సంజయ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ కులం అంటే ఈయన మతం మాట్లాడుతున్నారు. అందుకని మార్వాడీల సమస్య వాటి కాదు. చాలా రోజుల నుంచి ఎక్కడికక్కడ కొన్ని స్వర్ణకారులు ఏమో మార్వాడీల షాపులు మనకైతే స్వర్ణాభరణాలు పెట్టే దానిలో చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకరు మతం పరంగా విభజిస్తే మరొకరు కులం పరంగా లేకుంటే భాష పరంగా అంటే ఉత్తరాది, దక్షిణాది, ప్రాంతీయ పరంగా విభజించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా గతంలో బ్రిటిష్ వాళ్ళు అవలంబించిన పద్ధతులే అంటారు. ఇప్పుడు ఇండియాలోని తెల్ల దొరలు పోయి నల్ల దొరలు ఇచ్చారు. ఈ నల్ల దొరలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కులము, మతము, ప్రాంతము, భాష ఈ భేదాలతోని విభేదిస్తున్నారు. అందుకని శ్రీశ్రీ గారు ఎన్నడో రాశారు 1960s లోనే, పాడబోయే భారతీయుడ ఆడి పాడబోయే విజయ గీత కానీ సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటు అని, కుల మత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు అని ఎప్పుడు 1960s లో రాశాడు ఆయన. అంత 10 ఇప్పుడు పెరిగింది కదా. 60లోనే ఆయన ఆవేదన తీశారు. అవినీతి, బంధు ప్రీతి, చీకటి బజారు, ఈ దేశం ఎటుచుగదారన్నాడు. సరిగ్గా శ్రీశ్రీ గారు సరిగ్గా 50 ఏళ్ల క్రితం రాసిన 60 ఏళ్ల క్రితం రాసిన పాటకి అర్థం చెప్తున్నారు వీళ్ళు, దాన్ని చూపిస్తున్నారు వీళ్ళు. అందుకని నేను ఏమంటానంటే బండి సంజయ్ తప్పే, మతం పరంగా గీతలు గీసి ఇది వ్యాపారులందరూ ముస్లిం వ్యాపారం బహిష్కరించాలని, ఇటు పక్క మార్వాడీలను వీళ్ళు బహిష్కరించాలని పక్క బిల్లు చేస్తున్న తప్పే. హిందూ సమాజాన్ని చీలిస్తే ఓట్లు పోతే అని భయం వీళ్ళ. సమస్య ఏంటంటే అదే అన్నాడు బండి సంజయ్, బహిరంగంగా ఒప్పుకున్నాడు. బండి సంజయ్ కొన్నిసార్లు డిప్లొమాట్ గా ఉన్నట్టు చెప్పేస్తాడు. ఆయన ఏమన్నా అంటే హిందూ ఓట్లను చీల్చడానికి, హిందూ సమాజాన్ని చీల్చడానికే ఈ మార్వాడీల బహిష్కరణ అంటున్నారు. సమస్య లేదు, మీరు ఆ పాట పాడితే ఎంఐఎం అట్లా కాంగ్రెస్, బీఆర్ఎస్ మేము ఈ పాట పాడతాం అంటున్నారు. మొత్తం ఈ సమాజాన్ని చీల్చడమే కదా. వాళ్ళు మతపరంగా తెలుస్తే వీళ్ళు కులపరంగా తెలుస్తున్నారు. కనుక ఈ రెండు తప్పే నేను అంటున్నాను. ఏదైనా సరే సమాజంలో, భారతదేశంలో ఎవరైనా ఏ వృత్తులైనా ఎక్కడైనా బతకవచ్చు. ఇంకొక మాట చెప్పి పంపిస్తారు, వృత్తుల ఆధునీకరణ జరుగుతుంది కూడా. ఉదాహరణ చూడండి, ఇస్త్రీ షాపులు ఎవరు ఉండేది? చాకలి వాళ్ళే ఉండేది కదా, మామూలు సాంప్రదాయం. ఇవాళ డ్రై క్లీన్ సెంటర్లు ఎంతమంది పెడుతున్నారు చూడండి. డ్రై క్లీన్ సెంటర్లు అంటే డ్రై క్లీన్ వచ్చిన తర్వాత చాలా వృత్తుల ఆధునీకరణ వల్ల ఇవాళ చాలా అనేక కులాలు, అగ్రవర్ణాలు, బీద వర్గాలను కాకుండా ఎవరే పెడుతున్నారు. నెంబర్ 1.
మంగళ షాపులు, మంగళ షాపులు సెలూన్లుగా మారిన తర్వాత, బ్యూటీ పార్లర్ గా మారిన తర్వాత రేట్లు ఇతరత్ర కులాల వాళ్ళు కూడా ఈ మంగళ షాపులు పెడుతున్నారు కదా. అంతేందుకు మనకు హైదరాబాద్కి వస్తే మీరు స్వీట్ షాపులన్నీ ఎవరో ఒక కొత్త హైదరాబాద్కి వచ్చినట్టు. అరే రెడ్లు అంటే ఏం చేస్తారంటే గతంలో వ్యవసాయం కదా. రెడ్లు అంటే స్వీట్ షాపులు నడుపుతారు అని రాసుకున్నాడట. అంటే ఏమైంది, సుదర్శన్ రెడ్డి, పుల్లారెడ్డి, రకరకాల అన్ని రెడ్ల పేరు మీద స్వీట్ షాపులు ఉంటున్నాయి. అంటే ఒక దేశంలో ఆ స్వీట్ షాపులు అన్ని చూసి ఒక ఆయన కొత్త ఆయన వచ్చి ఏదైతే ఈ రెడ్లు స్వీట్ ఏం చేస్తారంటే స్వీట్ షాపులు నడుపుతారని నిర్ధారణకు వచ్చినట. మరి అట్లే ఉంటుందా? స్వీట్ షాపులు మార్వాడీలు నడిపేవాడు గతంలో. మరి వాళ్ళ అన్ని రెడ్ల పేరు మీద స్వీట్ షాపులు ఉంటున్నాయి కదా. అంటే ఇవన్నీ చూస్తే ఆధునిక వృత్తుల ఆధునీకరణ జరిగిన తర్వాత ఏ వృత్తి ఫలానా వాళ్ళు చేయాలని ఏం లేదు కదా. ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్ని వర్గాల వాళ్ళు చెప్పులు కుట్టే పని నుంచి మొదలు పెడితే సెల్ ఫోన్ ఆపరేటర్ దాకా, లేకుంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు కదా. మనం అన్ని వృత్తులను గౌరవిద్దామా, లేకుంటే ఒక వృత్తిని పరిమితం చేసి ప్రాణ కులం వారికి వృత్తి అని చెప్దామా? కొంచెం బ్రాడ్ గా ఆలోచిస్తే ఇవన్నీ పోతాయి. ఈ రాజకీయంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు మనుషుల్ని తీరుస్తున్నారు, ప్రజలను తీరుస్తున్నారు, భాష, కులము, మతం, ప్రాంతం పేరు మీద తీరుస్తున్నారు. తప్పంటారు.